పార్లమెంట్ సభ్యుడయ్యా నేను కర్ణాటక నుంచి. బెంగళూరు ఇస్ ఎ వెరీ ప్రాస్పరస్ సిటీ. బెంగళూరు ఎంపీలందరికీ ఫ్లాట్లు ఇచ్చారు. ఒక్కోటి 10 కోట్లు విలువ చేస్తుంది. డాలర్ కాలనీ నేను ఎంపీగా కూడా తీసుకోవాలని చెప్పాను. ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ చెప్పాడు. ఆ రోజు బీజేపీ ముఖ్యమంత్రి కూడా యదువీరప్ప కూడా చెప్పాడు, మంచి ప్లాట్ ఇస్తాం తీసుకోవడం వెంకయ్యజీ, పిల్లకాయల కన్నా పనికి వస్తుందని. తీసుకోరా. నా అదృష్టం ఏంటంటే మామూలుగా కుటుంబం ఇలాంటి వచ్చినప్పుడు పిల్లలన్నా ఒత్తిడి చేస్తారు, భార్య అన్నా ఒత్తిడి చేస్తారు. నా భార్య కానీ మా పిల్లలు కూడా ఎవరు కూడా నాన్న తీసుకోండి అని ఎవరు కూడా ఒక్క మాట కూడా చెప్పరా. ఎందుకంటే మా నాన్న ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడని. మిగతా వాళ్ళకన్నా నాకు అవసరం ఎక్కువ, ఎందుకంటే నాకు అంత ఆర్థిక శక్తి లేదు. ఇప్పుడు పిల్లలంటే వాళ్ళు మంచి కుటుంబాలు పెళ్లి చేసుకుని వ్యాపారంలో పైకి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా నాకు అసలు ఈ మా వాడు చేస్తున్న వ్యాపారాన్ని గురించి అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదో ఇన్ని బండుకు ఉంది అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే బురదలో ఉన్నవాళ్ళు అవతల వాళ్ళు తెల్ల చొక్కా తెల్ల పని చేసుకొని ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేరు, వాడ కూడా ఒకరు వంటిద్దామని చూస్తారు. అప్పుడు నేను అడిగాను మొదటిసారిగా, ఎందుకంటే మా అబ్బాయి వ్యాపారం ఏందని తెలుసు నాకు, కానీ దాని లోతుపోదు తెలవు. దాంట్లో మోటార్లు అమ్ముతున్నారా ఏంది, ఎన్ని కంపెనీలు ఎన్ని ఇవన్నీ డీలర్ ఏందని. అప్పుడు విచారిస్తే అయ్యా గవర్నమెంట్ ఆర్డరు కంపెనీలకు ఇస్తుంది, బ్రాండ్కి ఇస్తుంది. ఆ తర్వాత ఏ డీలర్ ద్వారా సప్లై అయితే ఆ డీలర్కి కూడా కొంత కారుకి ఇంతని ఆ కంపెనీ కమిషన్ ఇస్తుందని అప్పుడు ఆ విషయాలు చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతకాలం నన్ను చూసిన వ్యక్తులు ఆ ఢిల్లీలో ఉండేవాళ్ళకి తెలవకపోయినా ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పుండాల్సింది కదా. దట్స్ హౌ ఐ మెయింటైన్. నేను మొదలే చెప్పాను పిల్లలకి, మీరు రాజకీయం దగ్గరకు రావద్దు, నేను మీ వ్యాపారం దగ్గరకు రాను అని. ఐ లివ్డ్ అప్ టు మై ఓన్ కమిట్మెంట్ టుడే. ఈరోజు నేను ఉపరాష్ట్రపతి అయ్యేంత వరకు కూడా మా అబ్బాయి వ్యాపారంలో ఒక్క రోజు కూడా ఎటువంటి జోక్యం చేసుకోలేదు. చాలామంది చెప్పారు నాకు, కాస్త కరోడే కదా ముందు డెవలప్ చేయాలా, సపోర్ట్ చేయాలని. నథింగ్ డూయింగ్, వాళ్ళ లైన్ వాడిదని చెప్పాను. మా అమ్మాయి మా అల్లుడు కూడా అదేవిధంగా వాళ్ళ వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళు పైకి వచ్చారు. దాంట్లో కూడా ఎప్పుడు నేను జోక్యం చేసుకోను. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ను కూడా కొంతమంది వివాదం చేశారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా పిల్లలకు కూడా చెప్పాను, మా అమ్మాయి కొద్దిగా ఉత్సాహం ఎక్కువ, జనానికి ఏదో చేయాలా రాజకీయం కాకుండా ఇతర చేయాలని. నేను చెప్పాను, మా జీవితంలో పద్ధతిగా నడవాలంటే చాలా కష్టం. మీ అందరూ కూడా చెప్తున్నాను, పద్ధతిగా నడవాలంటే చాలా కష్టం, నిజాయితీగా ఉండాలంటే చాలా కష్టం. ఇవాళ మోడీ గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే జనం నిజాయితీగా బతకదలుచుకున్న అందరికీ